వారి యొక్క భాష తీరు స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇంతటి సంస్కారహీనుడైన ముఖ్యమంత్రిని ఈ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల చరిత్రలో, గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఈ యొక్క తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఎప్పుడు కూడా కనీ విని రీతిలో సంస్కారహీనుడైన ముఖ్యమంత్రిని మరి ఇప్పుడే చూస్తోంది సమాజం అంతా కూడా. ఇంత దుర్బుషలాట, మరి వారి యొక్క పరిపాలన యొక్క వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి, వారి యొక్క అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి, వారి చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రకమైన భాష వాడుతూ మరి ప్రజలకి ఏ రకమైన సంకేతం ఇస్తున్నాం మనం స్పష్టంగా చూస్తూ వస్తూ ఉన్నాం. వారి యొక్క అసమర్థత ఎలాంటిదంటే ఇప్పటికి 15 ఏళ్ళు 16 ఏళ్ళు కావస్తా ఉన్నా 6 మంత్రులని చేసుకోలేకపోతా ఉన్నాడు. వారు ఇంకా ఓపెన్ బాహాటంగా ఏమంటారు, నన్ను పని చేయనిట్లే అంటారు. ఎవరైనా ముఖ్యమంత్రి చరిత్రలో ముఖ్యమంత్రి ఎవరైనా పని చేయనిట్లేని చెప్తారా ఎవరన్నా? అంటే వారికి అసమర్థత, చేతగానితనం మనకు రాదు, ఈ పరిపాలన చేయలేడని చెప్పి ఆయన మాటలనే చెప్పకనే చెప్తా ఉన్నాడు. వారు ఎంత ఘోరమైనటువంటి మాటలంటే ఇటు చావును కోరుకుంటా ఉంటాడు, అటు దేవుళ్ళ మీద ఒకటి తింటా ఉంటాడు. కాని భాష కాదు, రాని భాష కాదు. ఈరోజు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది వారి యొక్క భావ దారిద్ర్యం, వారి యొక్క భాష దారిద్ర్యం స్పష్టంగా 15 ఏళ్ళు కనపడుతూ ఉంది. ఇప్పుడు వారి యొక్క మానసిక ఏ రకంగా ఉందో మానసిక స్థితి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. వారి మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. వారి ఫ్రస్ట్రేషన్ అర్థమవుతా ఉన్నది. ఢిల్లీలో అధిష్టానం ఈయన పట్టించుకుంటలేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. వారి సొంత పార్టీలే తిరగబడుతూ ఉన్నారు ఆయన మీద. కాబట్టి ఇవన్నీ కూడా మరి తట్టుకోలేక ఆ అక్కసు మొత్తం కూడా మా పార్టీ అధినేత పైన, మా పార్టీ పైన విషం కక్కుతా ఉన్న సంగతి మనం చూస్తా ఉన్నాం, గమనిస్తా ఉన్నాం. దీని సర్వ సమాజం అంతా కూడా, తెలంగాణ సమాజం అంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నది. కేసీఆర్ గారి పైన మాట్లాడిన భాషని తక్షణం విరమించుకొని వారికి క్షమాపణ చెప్పాలి తప్పకుండా. లేకపోతే రాబోయే రోజుల్లో మాత్రం తప్పకుండా ప్రజల యొక్క ఆగ్రహ జ్వాలలకి గురికాక తప్పదు. ఇప్పటికే రైతాంగం కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, దళితులు కానివ్వండి, అదేవిధంగా బలహీన వర్గాల ప్రజలు కానివ్వండి, అందరూ కూడా వీరిని తిడుతా ఉన్నారు. ఏ రకంగా వారి గురించి మాట్లాడుతున్న స్పష్టంగా సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం. మరి వారు ఎవరైనా మీడియా మిత్రులు మాట్లాడితే మరి నిన్న 2 పైన కేసు పెట్టి చెంచల్ కూడా జైలు పంపించాడు.